అద్భుతం, అనిర్వచనీయం, ఎటు చూసినా భక్తిభావ పారవస్యం. అవును, సమతా కుంభ్ 2026 ఆధ్యాత్మిక వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి సారథ్యంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు నభూతో అన్న రీతిలో సాగాయి. జనవరి 30న భగవద్ రామానుజుల వారికి అభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలు ఫిబ్రవరి 9న మహాపూర్ణాహుతితో ముగిశాయి. సమతా కుంభ్ 2026 సంబరం. ధరిత్రి ఎన్నడూ కనని బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు భక్త కోటి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు పంచింది. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు భక్త కోటికి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులు పంచింది. ముచ్చెంతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అందుకు వేదికైంది. భగవద్ రామానుజ స్వామి వారిని మనం స్మరించుకోగలిగేటటువంటి ఒక అవకాశం, ఒక 9 రోజులు వారు చేసినటువంటి మహోపకారాన్ని మనం స్మరించుకోవడం, తద్వారా మనం ఎలా జీవితంలో ముందుకి సాగాలి అనేదాన్ని ఆలోచించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ సమతా కుంభ్ అనేటటువంటి ఉత్సవం. జనవరి 30వ తేదీ ఉదయం భగవద్ రామానుజుల వారి బంగారు విగ్రహానికి అభిషేకంతో సమతా కుంభ్ 2026 ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఉత్సవారంభ స్నపనంతో ఆరాధనలు ప్రారంభమయ్యాయి. ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఇలా వైకుంఠాన్ని తలపించింది. జనవరి 30వ తేదీ సాయంత్రం అంకురారోపణతో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఓం ప్రదీక్ష్యాందిశి ప్రద్యుమ్నో మార్జగదాయ ఓం ఊర్ధ్వయాందిశి గదాధరో మహాపురుషో మార్జగదాద. సాకేత రామచంద్ర ప్రభువు తరపున విశ్వక్సేనుల వారు ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లని పర్యవేక్షించారు. ముందుగా భూదేవిని పూజించి మృత్తికను సేకరించి ఊరేగింపుగా యాగశాలకి చేరుకున్నారు. ఈ మట్టిలో నవధాన్యాలని ఆరోహింపచేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు. లోకాన్ని పావనం చేసే సమతా కుంభ్ మహోత్సవంలో ఈ క్రతువుకి విశేష ప్రాధాన్యత ఉంది. జయం జయం రామానుజ, జయం జయం రామానుజ. అదిగో ధ్వజారోహణ ఘట్టం. సమతా కుంభ్ 2026 వేడుకల్లో ప్రధాన సన్నివేశం. అతోజ్యాయాగుశ్చపూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ధ్వజారోహణంతో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. అదే రోజున అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అనంతరం సూర్యప్రభ వాహన సేవ, సామూహిక శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి.
సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. ఒక్క గరుడోత్సవాన్ని చూడటమే మహాభాగ్యం అంటారు. అలాంటిది 1 నుంచి 18 దివ్య దేశాలలో కొలువు తీరిన దివ్య దేశాధీశుల 18 గరుడ సేవలు చూసిన కన్నులు ధన్యమనే చెప్పాలి. కుంభ్ వేడుకల 3వ రోజు ఉదయం ముందు రోజు గరుడోత్సవం నిర్వహించిన 18 దివ్య దేశమూర్తులకి తిరుమంజన సేవ ఆహ్లాదకరంగా జరిగింది. అదే రోజు సాయంత్రం లోకాలని చల్లగా చూసే సాకేత రామచంద్ర ప్రభువుకి చంద్రవాహన సేవ కన్నుల పండువగా జరిగింది. అనంతరం 19 నుంచి 36 దివ్య దేశములలో కొలువుదీరిన దివ్య దేశమూర్తులకి 18 గరుడ సేవలు నేత్రపర్వంగా సాగాయి. సమతా కుంభ్ 2026 వేడుకల్లో ప్రతి దృశ్యం రమణీయం, ప్రతి ఘట్టం మహాద్భుతం. ఒకే చోట 108 దివ్య దేశాధీశుల కళ్యాణాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. 1000 ఏళ్ల క్రితం జ్ఞానయజ్ఞం చేసిన భగవద్ రామానుజుల స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి ఏటా నిర్వహిస్తోన్న సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు భారతీయ సనాతన ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలిచాయి. సమతా కుంభ్ 2026 ఉత్సవాల 4వ రోజున జరిగిన అత్యంత విశిష్ట క్రతువు శ్రీ రామానుజ నూత్తం దాది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పరమ భక్తితో పాల్గొన్నారు. మున్నై వినయగల మూంగిల్ కుడియముదం పొన్నంకడల్ కమలపోదిరండుం என்னுடைய சென்னிக்கணியாக చేర్తినేన్ తెన్బులతార్కు. అసలు నూత్తం దాది అంటే ఏమిటి? భగవద్ రామానుజులపై పరమ భక్తితో తిరువరంగత్తు అముదనార్ అనే శిష్యుడు సమర్పించిన 108 పాసురాలే ఈ నూత్తం దాది. రామానుజుల వారిని ఆశ్రయించిన వారికి ఈ సంసారాన్ని జయించే అనుగ్రహం లభిస్తుంది అన్నది నమ్మకం. పూమన్నమాదు పొరుందియమార్వన్ పుగల్ మలింద పామన్నుమారన్ అడిపణిందు ఇందవన్ பல்கலையோர்த்தாம் மன்னவந்தைராமானுசன் சரணாரவிந்தன்னாம் மன்னிவாட. సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తం దాది రచించారు అముదనార్. ఆచార్య రామానుజులపై తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ఈ ప్రబంధం ఒక అత్యద్భుతం. ఇందులో పాసురం చివరి పదం, తరువాతి పాసురం మొదటి పదమవుతుంది. படிக்கில் புகழ் அவன் மன்னிய சேர் தனக்குத்தவன் பரவன் திருநாமங்கள் சாத்துமென்பா. 4వ సమతా కుంభ్ ఉత్సవాల 4వ రోజు సాయంత్రం
సాకేత రామచంద్ర ప్రభువుకి హనుమద్వాహన సేవ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. చతుర్వేద పారంగతునిగా, నవవ్యాకరణ పండితునిగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు సాకేత రామయ్యను తన భుజస్కంధాలపై ఎక్కించుకుని ఊరేగిన దృశ్యం కమనీయం. అలాగే 4వ రోజు రాత్రి 37 నుంచి 54 దివ్య తిరుపతులలో కొలువైన దివ్య దేశాధీశులకి 18 గరుడ సేవలు నిర్వహించారు. సమతా కుంభ్ 2026 వేడుకల్లో ఫిబ్రవరి 3న జరిగిన డోలోత్సవాన్ని చూసి తీరాల్సిందే. జగదేక చక్రవర్తి అయిన సాకేత రామచంద్ర ప్రభువుకి నిర్వహించిన డోలోత్సవం ఆనందమయంగా, జగదానందకారకంగా సాగింది. ఇక సమతా కుంభ్ ఉత్సవాల 5వ రోజు సాయంత్రం ప్రధాన ఘట్టం గజవాహన సేవ. పురాణాల్లో గజేంద్ర మోక్ష కథ ప్రసిద్ధి. అలాంటి గజేంద్రునిపై సాకేత రామచంద్రుణ్ణి దర్శించి పులకించారు భక్తులు. అదే రోజు రాత్రి 55 నుంచి 72 దివ్య దేశములలో కొలువైన దివ్య దేశ ప్రభువులకు నిర్వహించిన 18 గరుడ సేవలు తిలకించిన భక్తులు పులకించారు. ఇక సమతా కుంభ్ 2026 వేడుకలకే పతాక సన్నివేశం ఫిబ్రవరి 4న జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్యదేశమూర్తులకు జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం అద్భుతం, అపురూపం, అనిర్వచనీయం. 108 దివ్య దేశాల అధీశులుగా వెంచేసి ఉండేటటువంటి ఆ స్వామికి కళ్యాణాన్ని జరిపేటటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందారు మీరందరూ కూడా. శాంతి కళ్యాణోత్సవంలో ప్రతి ఘట్టం అద్భుతం. సంకల్పం, విశ్వక్సేన పూజ, పుణ్యావహచనంతో మొదలయ్యే ఈ పెళ్లి వేడుకలో కంకణ ధారణ, మహాసంకల్పం, కన్యాదానం, జీలకర్ర బెల్లం అనే ప్రధాన ఘట్టాలుంటాయి. ఆ తరువాత తిరుమాంగళ్య పూజ జరిగింది. అనంతరం తలంబ్రాల ఘట్టం కనువిందు చేసింది. జగాలు పాలించే దేవదేవుడు అమ్మవారి మెడలో పూలమాల వేసే ఆ మాల మార్పిడి ఘట్టం ఆనంద నృత్య గీతాలతో ఉత్సాహంగా సాగింది. హరి 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 గోవిందా. ఇక వారణమాయిరం ఘట్టం భక్తుల్ని పరవశుల్ని చేసింది. చివరిగా పెరుమాళ్కు నివేదన, హారతి, ఆచార్యుల మంగళాశాసనాలతో శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులకి ఆనందానుభూతుల్ని అందించింది. 108 దివ్య దేశాధీశులకి దివ్య కళ్యాణ ఘట్టాన్ని చూశాం. అలాగే ఫిబ్రవరి 4కు మరో ప్రత్యేకత కూడా ఉంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి దీక్ష స్వీకరించి 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 5న వసంతోత్సవ ఘట్టం భక్తులకి మహదానందాన్ని కలిగించింది. అదే రోజు సాయంత్రం సాకేత రామచంద్రయ్యకి అశ్వవాహన సేవ అపురూపంగా సాగింది. అశ్వం తేజస్సుకు, వేగానికి, పరాక్రమానికి, సత్యానికి ప్రతీక. అశ్వవాహనంపై సాకేత రామచంద్రుడు జ్ఞాన ప్రదాతగా భక్తులకి దర్శనమిచ్చాడు, కనువిందు చేశాడు. అనంతరం 73 నుంచి
90 దివ్య తిరుపతులలో కొలువైన దివ్య దేశ ప్రభువులకు నిర్వహించిన గరుడోత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్లో జరిగిన సమతాకుం బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేషోత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవదేవునికి ప్రత్యేక వాహన సేవలు కనువిందు చేశాయి. సంగీత, నృత్య, కళారూపాలతో సాకేతరామునికి నీరాజనాలు అర్పించారు కళాకారులు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి సారథ్యంలో సమతాకుం 4వ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక లక్ష్మీ పూజ జరిగింది. వేలాది మహిళలు లక్ష్మీ పూజలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందానుభూతిని పొందారు. ఫిబ్రవరి 6న మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సాకేత రామచంద్ర ప్రభువుకి నిర్వహించిన గరుడ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అలాగే 91 నుంచి 108 దివ్య దేశ మూర్తులకి 18 గరుడ సేవ రమ్యంగా జరిగింది. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుడికి ప్రముఖ స్థానముంది. మహావిష్ణువుపై గరుత్మంతుడికి అంతులేని భక్తి. అలాగే గరుడినిపై శ్రీహరికి ఎంతో వాత్సల్యం. గరుత్మంతుడు స్వామికి దాసుడు, సఖుడు, వాహనం, పతాక చిహ్నం. గరుత్మంతునికి తెలియని స్వామి రహస్యాలు లేవు. గరుడిని పెరియ తిరువడి అనటం వైష్ణవ సంప్రదాయం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సమతాకుంభ్ 2026 బ్రహ్మోత్సవాలలో మరో కీలక ఘట్టం ఆచార్య వరివస్య. సువర్ణ రామానుజులకి 108 దివ్య దేశాల మర్యాద సమర్పణగా ఆచార్య వరివస్యని వ్యవహరిస్తారు. ఓం కాంచీపురవాసాయ పెరుం దేవి సమేతాయ వరదరాజాయ నమః. ఇక సమతాకుంభ్ 2026 వేడుకల్లో మరో కనువిందు చేసే సన్నివేశం తెప్పోత్సవం. క్షీరసాగర శయునికి, సర్వభూత భావనునికి, విశాల నేత్రునికి, లీలా విహారికి నిర్వహించిన తెప్పోత్సవం నేత్ర పర్వంగా సాగింది. గలగల పారేసెల ఏరులను అతిశయించువానౌ. త్రిదండి చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని ఆనంద పరవశులయ్యారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో విరజానదిని తలపించింది ఈ కోనేరు. ఒకవైపు దీపకాంతుల వెలుగులు, ఇంకోవైపు తెప్పోత్సవ సోయగాలు. ఎటు చూసినా సాకేతరాముని అనుగ్రహ తరంగాలు. ఇది మాటల కందని ఆధ్యాత్మిక అనుభవం. 3 దివ్యదేశ పెరుమాళ్లకు నిర్వహించిన తెప్పోత్సవ వైభవం నిజంగా మనసులని పుష్కరిణిగా మార్చింది సమతాకుంభ్ మహోత్సవం. వేద పారాయణాలు, నామ సంకీర్తనలతో తెప్పోత్సవం నిజంగానే నేత్రపర్వం. దీనిని ప్లవోత్సవం అని కూడా అంటారు. ప్లవము అంటే ఒక నావ, అందులో దివ్యదేశమూర్తులని వేంచేపు చేశారు. ప్లవం అంటే విష్ణువు అనే అర్థం కూడా ఉంది. ఈ విష్ణుపోతం మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చే అద్భుత నౌకావిహారం. మనల్ని సంసార సాగరాన్ని దాటించేది ఈ దేవదేవుడే అన్న సత్యాన్ని, ధైర్యాన్ని ఆవిష్కరిస్తుంది ఈ తెప్పోత్సవం.
కుంభ్ 2026 ఉత్సవాలు చివరి అంకానికి చేరాయి. ఫిబ్రవరి 8న ఉదయం రథోత్సవ ఘట్టం ఘనంగా జరిగింది. దివ్యదేశ పెరుమాళ్లకు తిరువంజన సేవ అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. గోవింద నామాలతో, సంకీర్తనలతో, భాజా భజంత్రీలతో, కోలాట నృత్యాలతో భక్తులు వెంటరాగా రథయాత్ర ఉత్సాహంగా సాగింది. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని రథానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీరంగంలో ఉండే ప్రణవాకార విమానంలా ఈ రథానికి కూడా ప్రణవాకార విమాన గోపురం ఉండటం విశేషం. ఇక సమతా కుంభ్ 2026 ఉత్సవాల్లో పరమ పావనమైన కార్యక్రమం చక్ర స్నానం. శ్రీరంగనాథుడు, శ్రీ వైకుంఠనాథుడు, శ్రీరామచంద్ర ప్రభువులు సుదర్శన భగవానుని పుష్కరిణిలో స్నానమాడి ఆ జలాల్ని పవిత్రం చెయ్యమని ఆజ్ఞాపించగా అర్చక స్వాములు సుదర్శన భగవానుణ్ణి స్నానమాడించారు. భగవంతుడికి ఆ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అవును, శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా సమతా కుంభ్ 2026 వేడుకల చివరి రోజున పుష్పయాగ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం దేవతోద్వాసన, మహాపూర్ణాహుతితో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఇది నిజంగా ధరిత్రి ఎన్నడూ కనని బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పం సాకారమై సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఇలా వైకుంఠంగా మారిన తరుణం. ఒకే చోట 108 దివ్య తిరుపతులకి కళ్యాణాలు జరిగిన కమనీయ దృశ్యం. పరంధాముడైన వ్యూహ వాసుదేవుని ఇలా సాక్షాత్కారం. సమత, మమత, నవతల శుభావిష్కరణం. కులం, మతం మనిషిని గొప్పవారిని చేయబోవు. ఆధ్యాత్మికత, అంకిత భావం, కట్టుబాట్ల వల్లే మనిషి గొప్పవాడవుతాడు అంటారు శ్రీ రామానుజాచార్యుల వారు. సమతా కుంభోత్సవాలు అలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి. 1000 ఏళ్లు దాటినా సమతాభావం సమాజానికి పాఠాలు బోధిస్తూనే ఉంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల రూపంలో ఆ స్ఫూర్తిని మనకందిస్తున్నారు శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి.